హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో ఇవాళ షోని అయితే స్టార్ట్ చేసేద్దాము. వెల్కమ్ పల్లవి. హాయ్ అమూల్య. ఇవాళ మరి ఏ థీమ్తో వచ్చేసావు? సో ఇవాళ థీమ్ వచ్చేసి రికెట్స్. సో రికెట్స్ మనం ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. అది బోన్ డిసార్డర్ అండ్ ఇది వచ్చేసి మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ ద్వారా వస్తుంది. సో వన్స్ ఆ డెఫిషియన్సీ చాలా తక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో ఫాస్ఫరస్ అండ్ మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి సో మనం ప్లాన్ చేసే డైట్లో ప్రోటీన్, మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ అలాగే వైటమిన్ డి ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోంద్ లడ్డూస్. ఓకే, సో గోంద్ లడ్డూస్ అంటున్నావు ఫస్ట్. సో అయితే స్వీట్ సేవియర్ అంటావా ఇది? ఎస్, అవును. మరి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. చక్కగా మనకి ఫూల్ మకానీ ఉంది, అలాగే బెల్లం కూడా తెచ్చినట్టున్నావు కదా? యా, బెల్లం పౌడర్ కూడా తీసుకో, కొబ్బరి తురుము, ఇంకా రకరకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. సో మరి ఫస్ట్ అయితే మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? యా, తప్పకుండా. ఫస్ట్ మనము ఫూల్ మక్కన అండ్ అలాగే గోంద్ని కొంచెం నేతిలో రోస్ట్ చేసుకోవాలి. అలాగే. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే పల్లవి, సో రికెట్స్కి ఈ డిష్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? సో మనం గోంద్ ఏదైతే యూస్ చేస్తున్నామో ముఖ్యంగా వీళ్ళకి బోన్ డిస్ఫార్మాలిటీస్ అనేది ఉంటుంది. అంటే అది కొంచెం యూ షేప్లో రావడం కానీ, లేదంటే ఇలా వి షేప్లో రావడం కానీ. సో అప్పుడు మనకు లిగమెంట్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఆ బోన్ ఫార్మేషన్ అంటే బోన్ స్ట్రాంగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మనకు గోంద్లో ఇంతకుముందు చెప్పినట్టు మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇందులో మనకు మ్యాగ్నీషియం అండ్ అలాగే ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫూల్ మకానా ఏదైతే తీసుకుంటున్నామో ఇందులో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సీడ్స్లలో మనకు వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా బోన్ స్ట్రెంథనింగ్కి అండ్ అలాగే మనకు కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ అబ్జార్బ్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లీస్ట్ మనం చేసిన లడ్డులో 2 లడ్డూస్ వాళ్ళకి ఇచ్చినా సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ నేను గోంద్ వేస్తున్నాను. అలాగే. అది చక్కగా నేతిలో స్వెల్ అవ్వాలి. అది కొంచెం స్వెల్ అయ్యాక మనం తీసి మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అసలు మనకి రికెట్స్ ఉన్నాయని చెప్పేసి చిన్నపిల్లల్లో ఎప్పుడు డయాగ్నోస్ అవుతుంది, ఎలా డయాగ్నోస్ అవుతుంది? సో ఫస్ట్ వాళ్ళది ఇందాక చెప్పినట్టు బోన్ డిస్ఫార్మాలిటీస్ ఉన్నట్టు, అంటే ఆ బోన్ షేప్ అనేది వాళ్ళకి చేంజ్ అవుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా. సో అప్పుడు మనం దాన్ని రికెట్స్ అని గుర్తించవచ్చు. అండ్ అలాగే చాలా వీక్గా కూడా ఉంటారు, మాల్ నరిష్డ్ కూడా ఉంటారు. ఓకే, సో పల్లవి నువ్వు చెప్పినట్టు చక్కగా మన గోంద అయితే చక్కగా ఉబ్బిపోయాయి. మరి నెక్స్ట్ ఏం వేసుకోవాలి? అది తీసి మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఫూల్ మకానా కూడా రోస్ట్ చేసుకోవాలి. అలాగే. సో ఇది సైడ్కి పెట్టేసుకుని అలాగే. ఇప్పుడు నెక్స్ట్ ఫూల్ మకానా కూడా అందులోనే. సో ఇది కూడా మనం లైట్గా రోస్ట్ చేసేసుకోవాలి. సో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఫూల్ మకానా అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు. స్నాక్స్ గా కూడా మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇలా స్నాక్స్ గా తీసుకున్నప్పుడు కొంచెం డ్రై రోస్ట్ చేసినప్పుడు అది క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా ఇస్తుంది. అవును. సో దీనికి కూడా కొంచెం నూనె లేకపోతే నెయ్యి అట్లా వేసుకోవాలి. డ్రై రోస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాము దానికి కూడా. అలాగే. పల్లవి నెక్స్ట్ సో ఇది కూడా కొంచెం రోస్ట్ అయ్యాక ఇది కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే. రోస్ట్ అయిపోయాయి కదా, తీసుకుందాం. రోస్ట్ అయిపోయాయి, మిక్సీ జార్లోకి తీసేసుకుందాం.
ఇవి కొంచెం చల్లార్చాలి, మనం పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ కూడా రోస్ట్ చేసేసుకొని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. అలాగే. సో ఈ చల్లార్చలో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకొంచెం గీ వేసుకుందాం. అలాగే. సో ఇందులో కొంచెం నెయ్యి, ఇప్పుడు ఫస్ట్ బాదం, ఆ తర్వాత జీడిపప్పు, ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు, అలాగే నువ్వులు కూడా, నెక్స్ట్ కొన్ని కలోంజీ సీడ్స్ కూడా. సో పల్లవి ఇది వేగిపోయినట్టేనా? యా వేగిపోయినట్టే. మనం అది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. సో ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాం. అలాగే. ఒక స్పూన్ కూడా, సో చక్కగా సన్నటి పౌడర్ లాగా వచ్చేసింది కదా. ఎస్ అవును. ఇందులోనే మనం ఆ సీడ్స్ కూడా వేసేసుకుందాం. అలాగే. సో ఫస్ట్ కలిపేసుకుందాం ఇది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే. ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కోసం. ఎస్ అవును. అలాగే పచ్చి కొబ్బరి కూడా. ఓకే. సో పల్లవి మరి పచ్చి కొబ్బరి వేసావు కదా, ఇది ఎంతకాలం మనం ప్రిజర్వేట్ చేసుకోవచ్చు? సో పచ్చి కొబ్బరి మనం తక్కువ క్వాంటిటీలోనే ఇంక్లూడ్ చేసాము. ఇది ఒక 1 వీక్ వరకు పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇంకో ప్యాన్లో మనం బెల్లం కూడా కరిగించుకుందాం, కొంచెం నెయ్యి వేసి. అలాగే. కొంచెం నెయ్యి, బెల్లం పౌడర్ కూడా, సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం లైట్గా. అలాగే. ఓకే పల్లవి, మన బెల్లం కూడా కరుగుతా ఉంది. మన నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఆ సిరప్ ఏదైతే ఉందో ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. అలాగే. సరిపోతుంది. సో ఉండలు కట్టడానికి కొంచెం చల్లార్చాక మనం ఉండలు కట్టేసుకుందాం. అలాగే. సో పల్లవి చక్కగా సరిపడా హీట్ అయితే ఉన్నట్టుంది. యా సరిపడా హీట్ ఉంది, మనం ఇంకా ఉండలు చుట్టేసుకుందాం. అలాగే. సో ఇది మనకి ఏ టైమ్స్లో తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనం వాళ్ళకి స్నాక్స్ టైంలో ఇచ్చేసేయచ్చు. సో స్నాక్స్ టైంలో ఇస్తే ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇది పెద్దవాళ్ళు కూడా తినచ్చా? యా ఇది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. సో మన గోంద్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి పల్లవి. యా గోంద్ లడ్డూస్ రెడీ అయిపోయాయి. ఓకే. సో మన గోంద్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయండి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. గోంద్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: గోంద్ 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, కాజు కొద్దిగా, బాదం కొద్దిగా, అవిసె గింజలు 1/2 కప్పు,
కొబ్బరి తురుము పావు కప్పు, యాలకుల పొడి అర టీ స్పూన్, ఉలిగింజలు 2 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్, ఫుల్ మఖానా అరకప్పు. గోంద లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో గోంద వేసి వేగిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఫుల్ మఖానా నెయ్యి వేసి వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి, బాదాం, జీడిపప్పు, అవిసె గింజలు, నువ్వులు, ఉల్లి గింజలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంద్, ఫూల్ మఖానా మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని వేయించుకున్న నువ్వులు, బాదం మిశ్రమాన్ని కూడా వేసి అందులో యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బెల్లం పొడి, నీళ్లు వేసి కరిగాక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంద లడ్డు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదా. పల్లవి మరి టేస్ట్ చేద్దామా? ఓకే. టేస్ట్ చాలా బాగుంది పల్లవి. సో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్లేవర్ఫుల్గా తెలుస్తున్నాయి. అండ్ అలాగే ఇలాచి పొడి వేసావు, అండ్ ఆల్సో మనకి బెల్లం, కరిగించుకున్న బెల్లం అన్నీ కూడా చక్కగా బ్లెండ్ అయిపోయాయి. సో ఇది కూడా మనకి కొంచెం రబరీ టెక్స్చర్ ఉంది అండ్ ఆల్సో జ్యూసీ ఫ్లేవర్ కూడా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. యా, సో ఆ రబరీ టెక్స్చర్ వచ్చేసి మనకు గోంద ద్వారా. సో గోంద ఓన్లీ మనం టెక్స్చర్ మాత్రమే గమనించవచ్చు. దాని ద్వారా మనకు సపరేట్ టేస్ట్ అనేది ఏముండదు. అంటే కొంచెం బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి అవును, చాలా మంది పిల్లలకి ఈజీగా ఇచ్చేసేయచ్చు. ఓకే పల్లవి, ఫస్ట్ రెసిపీ అయితే చాలా బాగుంది. మా సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి చికెన్ కట్లెట్స్. ఓకే, సో మరి చికెన్ కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. మరి ప్రాసెస్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, ఓకే, అలాగే ఒక స్పూన్. సో ఇందులో మనం చికెన్ ని ఆల్రెడీ బాయిల్ చేసామన్నమాట చిన్న పీసెస్ తో. చికెన్ ఫస్ట్, ఓకే, ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు. సో బోన్లెస్ చికెన్ ని మనం ఉడికించుకొని చిన్న పీసెస్ చేసేసుకున్నాం. ఎస్, అవును. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా. ఓకే, నెక్స్ట్ కొంచెం జీరా, ఫస్ట్ కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. ఓకే, నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా. ఇది కలిపేసుకుందాం ఫస్ట్. సో మరి బేసిక్ గా మనకి చికెన్ రెడీగా ఉంటే ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎస్, అవును. ఇప్పుడు ఇందులో కొంచెం రవ్వ వేసుకుందాం. అలాగే, సో బైండింగ్ కి ఇంకేం అవసరం లేదా పల్లవి? సో బైండింగ్ వచ్చేసి మనం ఆలు యాడ్ చేస్తున్నాం ఇందులో. ఆల్రెడీ బాయిల్డ్ ఆలు తెచ్చాం మనం. సో ఇందులో ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని ఇందులోనే ఆలు కూడా యాడ్ చేస్తాం. ఓకే, సో ఆలు కూడా మనం ఉడకపెట్టేసుకుని చల్లార్చేసుకుని. యా, ఆలు కూడా మనం ఉడికించుకుని చల్లార్చుకున్నాం కదా. యా, అవును. సో ఆల్రెడీ మనం చికెన్ కూడా బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి మనము రోస్ట్ సార్ట్ చేసుకునేటప్పుడు పెద్దగా టైం పట్టదు. సో అన్ని రెడీగా ఉంటే ఇలాంటి కట్లెట్స్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎస్, అవును. సో ఇది కూడా మనకి స్నాక్స్ గా చాలా బాగా బాగుంటుంది. యా, స్నాక్స్ గా బాగుంటుంది. ఎవరైనా మనకి సడన్ గా చుట్టాలు ఇంటికి వచ్చినా లేకపోతే మన ఫ్రెండ్స్ వస్తున్నారన్నా ఇలాంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ బాగుంటాయి. ఎస్, సో ఇంకా మనది అయిపోయింది. మీరు స్టవ్ ఆన్ చేసి ఒకసారి ఆయిల్ తో గ్రీస్ చేసి. ఓకే,
సో నాకు కూడా కొంచెం ఆయిల్. ఓకే. సో ఈ పర్టికులర్ డిష్ అనేది రికెట్స్తో బాధపడుతున్న చిన్నపిల్లలకి ఏ విధంగా సహాయపడుతుంది? సో ఇది చికెన్లో వచ్చేసి మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్, అండ్ అలాగే ఆలు వచ్చేసి వాళ్ళకి ఇన్స్టాంట్ ఎనర్జీ. ముందు చెప్పినట్టు వాళ్ళు చాలా వీక్గా కూడా ఉంటారు కాబట్టి అవును, ఇన్స్టాంట్ ఎనర్జీ విత్ ప్రోటీన్ ఇస్తే బోన్ స్ట్రెంథనింగ్ అండ్ అలాగే వీక్నెస్ని కూడా కొంచెం తగ్గించచ్చు. అండ్ అది కూడా కట్లెట్స్ లాగా తీసుకుంటూ ఉంటే కూడా మనకి చక్కగా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లలకి ఏదైనా సరే కొంచెం డిఫరెంట్ గా ఇవ్వడానికి ట్రై చేయాలి. లైక్ స్టేపుల్ ఫుడ్ లాగా రైస్, కర్రీస్, ఫుల్కాస్ అలా పెడితే ఇష్టపడకుండా ఇలా ఎక్కువగా తింటారనమాట. కొంచెం లడ్డూస్ కానీ, టిక్కాస్ కానీ, ర్యాప్స్ కానీ అలా చేసి పెట్టాలి. సో ఇలా ఈజీగా అయిపోయే రెసిపీస్ ని సో డైలీ కూడా పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. సో ఇదైతే మనకి ఆల్టర్నేట్ డే కూడా మనకి పెట్టొచ్చేమో పిల్లలకి. ఆల్టర్నేట్ డే కూడా పెట్టొచ్చు. నార్మల్ గా ఇలా కాకుండా దీంతోనే కొంచెం టిక్కాస్ లా చేసి బర్గర్స్ లో యాడ్ చేయడం కానీ, లేదా శాండ్విచెస్ లో యాడ్ చేయడం కానీ అలా కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో జంక్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి కూడా చక్కగా మన్మాజీలో ఇలాంటి టిక్కా పెట్టేసుకున్నా సరే బాగుంటుంది. అవును. అండ్ దీనిలో మనం ఆల్రెడీ చికెన్ ని ఉడకపెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా నూనె శాతం కూడా తక్కువే ఉంది. జస్ట్ మనం కాల్చుకోవడానికి మాత్రమే వాడుతున్నాం. అవును. పల్లవి, సో చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకున్నాము. రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? అమూల్య, చికెన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఓకే. సో చికెన్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి చూసేసేయండి. చికెన్ కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ అరకప్పు, ఉల్లిపాయ అరకప్పు, పచ్చిమిర్చి 2, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 2, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రవ్వ 2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, కొత్తిమీర కొద్దిగా. చికెన్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చికెన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, చాట్ మసాలా, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, కొత్తిమీర, రవ్వ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేత్తో ఒత్తుకొని తవా పైన వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ కట్లెట్స్ రెడీ. చూసారు కదండి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం. సో పల్లవి, మరి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా యమ్మీగా అయితే ఉంది పల్లవి. చక్కగా ఆలు వేసావు, కన్సిస్టెన్సీ బాగుంది, అలాగే మనం మసాలాస్ కూడా అన్నీ వేసుకున్నాం కాబట్టి యమ్మీగా ఉంది. ఎక్కడ ఏది ఎక్కువ అవ్వలేదు, అలాగే ఏది తక్కువ అవ్వలేదు. సో సూపర్గా ఉంది. సో చిన్నపిల్లలకే కాదు, యాక్చువల్లీ ఇంటికి వచ్చిన గెస్ట్ ఎవరికి ఇచ్చినా కానీ కట్లెట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ రెసిపీ అయితే చాలా బాగుంది. సో ఏదైతే మనము స్పైసెస్ కూడా వేసామో, లైక్ ముఖ్యంగా చాట్ మసాలా వల్ల ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అవును. అండ్ బాయిల్డ్ ఆలు ఆల్రెడీ మనం చికెన్ని కుక్ చేసాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా లెవెల్డ్గా అయింది. మరి ఈ రెండిట్లకి
సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా పల్లవి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోంద్ లడ్డూస్. గోంద్ తీసుకోవడం ద్వారా మనకు కాల్షియం అండ్ అలాగే మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతో ఎవరికైతే లిగమెంట్ టేర్ ఉంటుందో అండ్ అలాగే లిగమెంట్ టిష్యూస్ ఉంటాయో వాళ్ళు కూడా గోంద్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది అలాగే బోన్ స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఫూల్ మకానా. ఫూల్ మకానాలో మనకు ప్రోటీన్ అండ్ అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే జీడిపప్పు ఇంకా బాదంలో omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కాల్షియం అబ్జర్వ్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ కట్లెట్స్. చికెన్లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే బాడీలో వీక్నెస్ని తగ్గిస్తుంది, బాడీ ఇమ్యూనిటీని కూడా చక్కగా బూస్టప్ చేస్తుంది. సో 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి పల్లవి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. చూసారు కదండి, 2 రెసిపీస్ కూడా చాలా బాగా వచ్చాయి. మరి రేపటి ఎపిసోడ్లో కూడా 2 హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.